ఓవైపు సీజనల్ వ్యాధులు దడపుట్టిస్తుంటే మరోవైపు రోగులకు అందాల్సిన మందులు ఎలుకల పాలవుతున్నాయి. ఓవైపు సీజనల్ వ్యాధులు దడపుట్టిస్తుంటే మరోవైపు రోగులకు అందాల్సిన మందు బిల్లులు ఎలుకల పాలవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో సర్కార్ దవాఖానాలో మందులకు ఎలుకల బెడద కలకలం రేపుతోంది. సర్కార్ నిర్లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లాలో ప్రజారోగ్యం ఆబాస్పాలవుతోంది. సర్కార్ దవాఖానాల్లో ఎలుకల బెడద తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు ఔషధ కొరత వేధిస్తుంటే మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతో విలువైన మందులు ఎలుకలకు ఆహారంగా మారుతున్నాయి. ఆదిలాబాద్ సెంట్రల్ డ్రగ్ స్టోర్లో స్థలం సరిపోక సమీపంలోని రిమ్స్ ఆడిటోరియంలో మందులను స్టోర్ చేశారు. అయితే అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు చేపట్టకపోవడంతో లక్షల విలువ చేసే మందుల ప్యాకెట్లు ఎలుకల పాలవుతున్నాయి. గోడౌన్లో నిల్వ ఉంచిన మందులను ఎలుకలు ఎక్కడికక్కడ కొరికేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లోని 4 జిల్లాలకు పెద్ద దిక్కుగా మారిన ఈ మందులు ఎలుకలకు ఆహారంగా మారడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పేదలకు పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్ ఆసుపత్రి మొదలుకొని ఏజెన్సీలోని ప్రాథమిక ఆసుపత్రుల వరకు ఈ మందులే ఆధారం. దీంతో సమయానికి మందులు అందక జనం తీవ్ర ఇబ్బందులు. జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించేందుకు వీలుగా మందులు నిల్వ ఉంచారు. సీజనల్ వ్యాధుల విజృంభణతో ప్రభుత్వం అదనంగా టాబ్లెట్లు, సిరప్లు, ఇంజెక్షన్లు, యాంటీబయోటిక్స్ ను సరఫరా చేసింది. మందులు నిల్వ ఉంచుకునేందుకు స్థలం సరిపోక సమీపంలోని రిమ్స్ ఆసుపత్రిలోని ఆడిటోరియం హాల్లో తాత్కాలికంగా ఔషధాలను స్టోర్ చేశారు టీఎస్ఎంఐడిసి అధికారులు. ఇక్కడి నుండే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు ఔషధాలను తరలిస్తున్నారు. వానాకాలం కావడంతో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు తీవ్రం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల సంఖ్య పెరిగింది. అయితే కేవలం పారాసిటమాల్ తప్ప యాంటీబయోటిక్స్, జింక్, ఐరన్ టాబ్లెట్స్ అస్సలు అందుబాటులో లేవు. ఎందుకంటే ఇవే మందులు రిమ్స్ ఆడిటోరియంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లో ఎలుకల పాలయ్యాయి. సీజనల్ వ్యాధులను తగ్గించే మందులు ఎలుకలకు ఆహారంగా మారడంతో రోగులు ప్రైవేట్ మెడికల్ స్టోర్లకు వెళ్లాల్సి వస్తోంది. ఈ దుస్థితికి సెంట్రల్ డ్రగ్ స్టోరీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని జనం మండిపడుతున్నారు.